కథాస్రవంతి. అమెరికా భారతి మాసపత్రికలో ప్రచురించబడిన కథ సుబ్బిగాడు. రచన శ్రీ కాశీవరపు వెంకట సుబ్బయ్య. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ కాశీవరపు వెంకట సుబ్బయ్య వృత్తిరీత్యా వ్యవసాయదారుడు, ప్రవృత్తిరీత్యా సాహిత్యకారుడు. ప్రొద్దుటూరు కేంద్రం. వందల కవితలు, కథలు రాశారు. ఇవి వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. ఇటీవలే తన కవితలతో ఎదమీటిన రాగాలు కవితా సంపుటి, 9 పదాలు పుస్తకాలుగా ముద్రించారు. ఎదమీటిన రాగాల సంపుటికి ప్రతిష్టాత్మక కొలకులూరి ఇనాక్ జాతీయ కవితా పురస్కారం అందుకున్నారు. 1990వ సంవత్సరంలో ప్రముఖ కవి రాధేయ, కాశీవరపు వెంకట సుబ్బయ్య కలిసి చైతన్య సాహిత్య కళావేదిక అనే సంస్థను స్థాపించి అనేక సాహిత్య కార్యక్రమాలను నిర్వహించారు. కాశీవరపు వెంకట సుబ్బయ్య త్వరలో పినాకిని కథలు కథా సంపుటి, చమత్కార కథలు, చిన్న కథల సంపుటి మొదలైనవి వెలువరిస్తున్నారు. తలొంచుకుని రోడ్డెంబడి ఏదో ఆలోచిస్తూ పోతున్న చదిపిరాళ్ల వెంకట సుబ్బన్నను, రేయ్ వెంకట సుబ్బన్న ఇట్రారా అనే పిలుపు వినపడేసరికి తలెత్తి అటువైపు చూశాడు వెంకట సుబ్బన్న. ఎదురుగా మరిచెట్టు అరుగు మీద కూర్చొనున్నాడు కార్తల సుబ్బారెడ్డి. వెంకట సుబ్బన్న కన్నా సుబ్బారెడ్డి 5 ఏండ్లు వయసులో పెద్దవాడు. అతని చుట్టూ ఓ 10 మంది పెద్ద మనుషులు కూర్చొని టీలు తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్న వారి దగ్గరకు నడిచి సుబ్బారెడ్డి జరిగితే తన పక్కన కూర్చున్నాడు వెంకట సుబ్బన్న. ఇంతలో టీ షాప్ పిల్లోడు టీ ఇస్తే తీసుకున్నాడు. కాదు సుబ్బన్న, దిగాలుగా ఏం చింత చేస్తా, యాడికి పోతాండవరా, అంత కట్టం నీకేమొచ్చింది ఆత్మీయంగా అడిగాడు సుబ్బారెడ్డి. ఏం లేదు సుబ్బారెడ్డి, నా దిగులంతా పిల్లోళ్ళ గురించే. ఏ ఉద్దేశంతో అయితే ప్రొద్దుటూరు వచ్చానో అది నెరవేరలేదు సుబ్బారెడ్డి. ఏంది సుబ్బన్న, ఇంకేం కావాలా? పొద్దుటూరు వచ్చినందుకు నడూరులో ఇండ్లు సంపాదించినావు, స్థలాలు భూములు కొన్నావు, పిల్లోళ్ళని బాగా చదివిచ్చినావు, ప్రొద్దుటూరు వచ్చిన దానికి నెరవేర్చినావు కదా ఆశ్చర్యపడుతూ అడిగాడు సుబ్బారెడ్డి. నేను చేయాల్సిన పని నేను చేశాను. పిల్లోళ్ళు చదివినారు కానీ గవర్నమెంట్ ఉద్యోగాలు తెచ్చుకోలేకపోయినారు. పిల్లోళ్ళ కోసమే కదా మేము ఆలుమొగలం వాననక ఎండనక అట్టకట్టాలు పడినాం. పిల్లోళ్ళ కోసమే కదా మేము తిని తినక పచ్చులుండి కూడబెట్టినాం. ఇంత శ్రమంతా వృధా అయిన సుబ్బారెడ్డి. తన వేదనంతా వెళ్ళగక్కాడు వెంకట సుబ్బన్న. నీ ధర్మం ప్రకారం నువ్వు చేసినావు, ఫలితాన్ని దేవుడు చూసుకుంటాడు. గవర్నమెంట్ సొమ్ముతోనే రాత ఉండాలరా. అయినా నా కట్టం నువ్వు పన్యావురా సుబ్బన్న. ఎన్ని కట్టాలు పన్యాను, ఎన్ని అవమానాలు పన్యాను, కూటికి గుడ్డకు ఎంత నలిగినాను, వెనక ముందు ఎవరు లేక ఎంత యాతన పడినాను. సుబ్బారెడ్డి చెబుతూ ఉంటే చుట్టూ కూర్చున్న వారు ఆసక్తిగా వింటున్నారు. నీ కట్టం ముందర నా కట్టం ఎంతలే సుబ్బారెడ్డి, నీ కథ చెప్పు అన్నట్టు సుబ్బారెడ్డి వైపు చూశాడు వెంకట సుబ్బన్న. అందరి కోరిక మేరకు తన కథ చెప్పడం మొదలుపెట్టాడు సుబ్బారెడ్డి. మా ఊరు ఉలిమెల్ల. నాకప్పుడు వయసు 15 ఏళ్ళు ఉండొచ్చు. అప్పటిదాకా తెల్లబువ్వ ఎట్టుంటుందో తెలదు. జొన్న సంగటి, రాగి సంగటి, కొర్రకూడు, ఆరికి బువ్వ, సొద్ద రొట్టెలు మాత్రమే తినేటోళ్ళం. అవి అరకొరగానే దొరికేవి. కూలికి పోయి కట్టం చేస్తేనే 5 ఏళ్ళు నోట్లోకి పోయేది. పచ్చులున్న రాత్రిళ్ళు మా బతుకులో లెక్కలేనన్ని. నాయన ఆ ఏడే ఉన్నట్టుండి చనిపోయినాడు. ఆయనకే అమ్మ పోయినాది. వెనక ముందు ఎవరూ లేని అనాథనయ్యాను. ఏ దిక్కు లేక, ఓదార్చేవారెవరు లేక ఏడ్చి ఏడ్చి మగం వాచి కళ్ళు ఉబ్బిపోయినాయి. ఇరుగు పొరుగు బాండ్లు అయ్యో పాపం సుబ్బిగాడు పచ్చుంటాడు అని ఇంత తిండి పెట్టేవాళ్ళు. అమ్మ నాయన పోయినాక నాకు మిగిలింది ఒక తాటాకులు పూరిపాక, 4 మట్టి కుండలు, 3 సత్తుబోకులు, 2 జతల పాత గుడ్డలు. నేను మోకాళ్ళ దాకా నూలు నిక్కర ముతక బాడీతో మిగిలిపోయినాను. ఒంటరితనాన్ని బరాయించలేకపోయేవాడిని. అర్ధరాత్రి భయంతో దిగ్గును లేచి బోరుని ఏడ్చేవాడిని. దినాలు గడిచే కొద్దీ గుండెలను దిట్టపరుచుకున్నాను. నేను మొండికి బతకడానికి అలవాటు పడినాను. సాటి కూలోళ్ళు, ఒరే సుబ్బిగ్యా, ఒంటరిగా ఉంటే దిగులుగా ఉంటుంది, మాతో కలిసి పనికిరారా, 10 మందిలో ఉంటే దిగులు పోతుంది అని బలవంతంగా పనికి పిలిచకపోయేటోళ్ళు. పోంగా పోంగా 10 మందిలో కలచటం వల్ల తొందరగానే మామూలు మనిషి అయినాను. కూలి పనుల్లో గనాలు చెక్కడం, పంట కాలువలు తయారు చేయడం, కోత కోసిన పంట చెత్తను ఓదెలు అదే పెద్ద మోపులుగా కట్టి కళ్ళల్లోకి మోయడం, ఓదెలను బండకేసి బాది గింజలను రాలగొట్టడం,
వడ్ల గింజల మూటలను ఎద్దుల బండ్లకు ఎత్తుకుని టౌన్లోని మండీలకు తోలడం, వరి చెత్తను మామూలుగా చేయడం, ఏ పని ఉంటే ఆ పని చేయడమే నా పని. పొద్దున 9 గంటలకు పనిలోకి దిగి సాయంత్రం 5 గంటల వరకు పని చేస్తే మధ్యాహ్నం సంగడి పెట్టి 2 అణాలు కూలి చేతులు పెట్టేటోళ్ళు రైతులు. దాంట్లో దమ్మిడి పొద్దున నాష్టకు, అర్ధాణం మాటేల బొబ్బుకు ఖర్చు అవుతుంది. ఆనాటి లెక్కాచారాల ప్రకారం 2 దమ్మిడీలు ఒక అర్ధాణ, 2 అర్ధాణాలు ఒక ఆణ, 4 అణాలు ఒక పావల, 8 అణాలు ₹1 16 అణాలు ₹1. ఇట్టుండేవి లెక్కలు. గట్టిగా పట్టుబట్టి నెలకు ₹2 వంతున కూడబెట్టగలిగాను. ఏడాదయ్యేసరికి తిండి ఖర్చులు పోను ₹24 చేతులు మిగిలినాయి. బ్రహ్మాండమైన సంతోషం కలిగింది. ఆ రోజు పొద్దుటూరు వచ్చి ఊటోల్లో బోబదినాలనే ఉబలాటం తీర్చుకున్నాను. సినిమాకి పోయినాను. సినిమా వదులుతానే టీ అంగట్లో టీ తాగి పాతగుడ్డలు అమ్మే బంకుల్లోకి పోయి 4 జతల వంతున అడ్డపంచెలు, చొక్కాలు కొన్నాను. తువాళ్ళు, రగ్గులు కొనుక్కొని బస్సులో ఊరికొచ్చినాను. పాత పూరిపాక తీసేసి కొత్త పూరిపాక కట్టుకున్నాను. కొన్ని బోకులు, ఒక మూట జొన్నలు, అరమూట రాగులు, అరమూట బియ్యం తెచ్చుకున్నాను. అన్నీ అయినాక లెక్క చూసుకుంటే ₹14 అయిపోయినాయి. ఇంకా ₹10 మిగిలినాయి. ఏదో సాధించినట్టు ఉత్సాహం ఒళ్ళంతా కమ్ముకునేది. ఇరుగు పొరుగు వాళ్ళని చూసి, ఏరోయ్ సుబ్బిగ్యా, హుషారుగా ఉండావు, మగమంతా కన్యగా శుభ్రంగా ఉంది, ఏంటి సంగతి అని ఎగతాళిగా అడిగినారు. కాలం గడిచే కొద్దీ కూల రేట్లు పెరుగుతూ వచ్చినాయి. నాకు 20 ఏండ్లు వచ్చేసరికి కూలికి ₹1 అయింది. ఒకరోజు లింగారెడ్డి రేపటి పనికి ఈరోజే పిలిచిపోయినాడు. నేను వచ్చానని మాట ఇచ్చినాను. పొద్దున్నే సూరాడ్డి వచ్చి, గెనాలు సెక్కే పనుండదు సుబ్బిగ్యా, నువ్వైతే సులువుగా సూత్రంగా చేస్తావు, రేపు పనికి రారా అన్నాడు సూరాడ్డి. లేదు సూరాడ్డి, నిన్ననే లింగాడ్డి పిలిచినాడు, ఆ అప్పకే పోవాలా అన్నాను నేను. లింగాడికి ఏదో ఒకటి చెప్పొచ్చులే కానీ నువ్వు నాకే రావాలా, రా, రొంత బరువు పని ఉండదు పట్టుపట్టినట్టు గట్టిగా పిలిచినాడు. అది కాదు సూరాడ్డి, నేను ఎవరికి పనికొచ్చానని మాట ఇచ్చానో ఎట్టి పరిస్థితులను వాళ్ళకే పోతాను, మాట తప్పను సూరాడ్డి. ఎరా సుబ్బుగా, నా మాటే కాదంటావా? ఎంత కొవ్వు పట్టిందిరా నీకు? 4 దుడ్లు మిగులుతానే అప్పుడే కొండికి నీరెక్కిందా నీకు? నీ కథ చూచాను రా అక్కసుతో అనుకుంటా చిట్టమటాలాడుతా పోయినాడు సూరాడ్డి. ఆడోళ్ళు మగోళ్ళు కలిసి కూలోళ్ళు గుంపు పెద్దదైంది. చుట్టూ ఉన్న పల్లెలకు మా కూలోళ్ళే పనిచేసేది. మా గుంపులో తిరుపాల కూతురు లక్ష్మి ఉండేది. ఆమెది బేద కుటుంబమైన బోరోసగత్య, అందగత్తి కూడా. ఓ రోజు పనికి రోంత ఆల్చంగా వచ్చినది. సేనుగల్లోడు ఈరాడ్డి ఆ ఎమ్మిని నీలేసి దండిచ్చినాడు. మే, ఇంత ఆల్చంగా పనికొస్తే మేమిచ్చేది లెక్క అనుకున్నావా, లేక పెంచికి పిల్లలు అనుకున్నావా? లెక్క సెట్ల కాయలేదమ్మే. కూలికి ఒప్పుకున్నాక మానంగా మర్యాదగా టయానికి రావాలా, ఊళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయాలమే. నకరాలు పడితే ఊరుకుండేది లేదు, చూసుకో అన్నాడు. మాటలు రోంత చూసుకుని మాట్లాడు ఈరాడ్డి. ఈం జాతిగా మాట్లాడితే పడేవాళ్ళు ఎవరు లేరు. రోంత ఆల్చంగా వచ్చే ఇంత మాటలు మాట్లాడతావా? మేము నీకు అండగా మంచులుగా కనపడలేదా? మంచిగా మాట్లాడే తెచ్చుకో ఈరాడ్డి. మాకు లెక్క ఊరికి ఇయ్యాలా, మేము పని చేస్తాంటాం, మీరు లెక్క ఇచ్చాంటారు, అంతేగాని ఎక్కువ తక్కువ మాటలు అవసరం లేదు ఈరాడ్డి. దబాయించి మాట్లాడినది లక్ష్మి. ఏమ్మే జంబంగా మాట్లాడుతాండావు, కూటికి లేకుండా ఎచ్చిలుండమ్మే నీకు అన్నాడు మగమంతా ఎర్రగా చేసుకుని ఈరాడ్డి. కూటికి తక్కువైనా కులానికి తక్కువ కాదు ఈరాడ్డి అంటూ పల్లెకు పోయి వచ్చింది లక్ష్మి. పిల్ల జాచిది, లొంగే రకం కాదు, మాటలు జాడించి మాట్లాడుతుంది అనుకున్నాడు ఈరాడ్డి. లక్ష్మి ఎప్పుడు నగుమొగంతో ఉంటుంది. కోపం వచ్చే అలివి కాని కోపం. ఆ అమ్మి నాతో చాలా మంచిగా ఉండేది. నాతో చారసం, అదే చేతులు పడేది, తమాషగా మాట్లాడేది. ఆ అమ్మంటే నాకు కూడా మురబ్బిగా ఉండినది. పనికి పోయినప్పుడల్లా ఆ అమ్మి, సుబ్బావా ఒంటరిగా ఎట్టుండవు బావా, భయమే లేదా, నన్ను పెళ్లి చేసుకో, నీకు నోటార వండి పెడతాను, నీతో కలిసి పని చేస్తాను, నీకు తోడుగా ఉంటాను, నన్ను పెళ్లి చేసుకో బావా గోముగా అడిగేది. ఆ అమ్మి ఎగతాళి చేర్చాందులే అనుకున్నాను, కానీ కొన్నాళ్లకు ఆ అమ్మి నన్ను నిజంగానే ఇష్టపడుతుందని తెలుసుకున్నాను. అప్పట్లో నన్ను ఏలనగా మాట్లాడేటోళ్ళు, గేలు చేసేటోళ్ళు, సులకనగా చూసేటోళ్ళు ఎదురుపడేటోళ్ళు. కాదమ్మి, మీ నాయన నా యాస్మంటోనికి పిల్లనిచ్చి పెళ్లి చేస్తాడా? నేను దిక్కు ముక్కు లేని అనాథను, నాకెందుకు ఇచ్చాడు? మీ నాయనకి ఏమన్నా పిచ్చా పిల్లని ఇయడానికి చెప్పు అని నేను. దానికి ఆ అమ్మి
మేమేమన్నా పెద్దగా ఉన్నవాళ్ళమా? ఈగ ఏం చేస్తాడు? పేదవాళ్ళకి ఆడపిల్లంటే తలకాయ మీద బరువే కదా, అడిగి చూడు, ఇచ్చాడో ఈడో తెలుస్తుంది అనేది. మీ నాయనకు లెక్క లేకున్నా ఊర్లో పరువు ప్రతిష్ట ఉండదు. తిరుపాల రెడ్డి అంటే మంచి పేరుండది. నేనంటే మీ నాయనకు ఎట్టట ఆలోచన ఉందో తెలదు. మీ నాయనకు నువ్వే చెప్పు లక్ష్మి అన్నాను. సరేలే, నేనే చెబుతా గాని నువ్వు మాత్రం మా నాయన నీతో మాట్లాడితే ధైర్యంగా మాట్లాడు, నంగి నంగిగా భయంగా మాట్లాడకు అని చెప్పి ఆ పిల్ల వెళ్ళిపోయింది. అప్పటి నుంచి నా గుండెల్లో ఏదో తెలియని తీయని బాధ, ఒళ్ళంతా సన్నని వణుకు మొదలైనది. ఆ పొద్దంతా ఏడా ఉండలేకపోయినాను. పొద్దున్నే కూలికి పోయినప్పుడు లక్ష్మి నాయన ఎదురుపడి, ఎరా అబ్బి బాగుండవా అన్నాడు. బాగుండా మామ బెదిరి బెదిరిగానే మాట్లాడిన. అమ్మి అంత చెప్పినది నాకు. మీ నాయన నాకు పిల్లనిచ్చాడా అన్నమంట. కాదు సుబ్బయ్య, నీకంటే మంచోడు ఎవడుంటాడు? కట్టపడి 4 దుడ్లు మిగిల్చుకున్నావు, ఏ అలవాట్లు లేవు, ఇంకేం కావాలి మాకు? పిల్లనిచ్చి పెళ్లి చేస్తా గానీ పెద్దగా ఖర్చు పెట్టలేను. నువ్వు సరే అంటే వచ్చే ముహూర్తంలోనే రాందేలంలో ఓ 20 మంది మధ్యన పెళ్లి చేస్తాను. నువ్వు పొద్దుటూరుకు పోయి పెళ్లి కూతురికి పెళ్లి గుడ్డలు తాళిబొట్టు తెచ్చుకో, మిగతాయన్నీ నేను చూసుకుంటా అన్నాడు. అట్టనే మామ, నువ్వెట్ట చేసినా పర్వాలేదు మామ అన్నాను జంకుతా. అన్నట్టే పెళ్లి రాందేలంలో సాదాసీదాగా జరిగిపోయినది. పెళ్లిలో ఈ శుభదినాన పెళ్లి కుమారుడు సుబ్బారెడ్డికి పెళ్లి కూతురు లక్ష్మికి వివాహ మహోత్సవం శ్రీరామాలయం ముందు జరుగుతున్న శుభవేళ. అందరికీ శుభాకాంక్షలు పూజారి అని చెప్పినప్పుడు తొలసూరు సుబ్బారెడ్డి అని వినగానే నాకు బోకుశాలేసినది. తొలి రాత్రి లక్ష్మి నా అంచుకు వచ్చినప్పుడు చాలా చెప్పినది. బావా, పెళ్లి చేసుకోవడం గొప్ప కాదు, మన ఇద్దరం ఒళ్ళొంచి పనిచేసి 4 రూకలు వెనకేసుకోవాలా. ఒర్రే తొర్రే ఒసేయ్ గిసేయ్ అని పిలిచే సాయి నుంచి మనం ఊర్లా గరయింపబడే సాయికి ఎదగాల అంటే మనం బాగా కట్టపడి సొమ్ము కూడేయాల అని చెప్పినది లక్ష్మి. సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాం అని నేను. లక్ష్మి నా ఇంటికి వచ్చినప్పుడు ఇంటికి వెలుగు, నా ఒంటికి ఉత్సాహం వచ్చినది. అప్పటి నుంచి ఎంత బండ కట్టమైనా చేయడం మొదలుపెట్టినాం. ఊగిసిలో ఉన్నాం కాబట్టి ఎంత బరువు పనైనా చేసినాం. పొలం పనులతో పాటు పెళ్లి పనులు, దేవర పనులు నేను, ఒడ్లు దంచడం, రాగులు జొన్నలు ఇసరడం లక్ష్మి. ఊర్లో ఏ పని పడితే ఆ పని చేసి ఏడాది తిరిగేసరికి 200 రూపాయలు మిగిల్చినాం. ఒకరోజు రాత్రి ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం. అప్పుడు చెప్పినది లక్ష్మి, బావా, మన ఊరి చెరలో తుమ్మాలను రేపు పంచాయతీ వాళ్ళు ఏలం వేస్తారంట, నువ్వు కూడా పాట పాడు బావా, మనకు వచ్చే గనక మనమే కొట్టుకుందాం, ఏమంటావు బావా అనేది లక్ష్మి. మనతో అవుతుందంటావా లక్ష్మి? కూలోళ్ళని పెట్టుకుంటే మనకేం మిగులుతుంది లక్ష్మి అన్నాను. మనకెందుకు కూలోళ్ళు, చిన్నగా నిదానంగా మనమే తుమ్మాలను కొట్టుకుందాం అన్నది. ఆమె చెప్పిన ధైర్యంతో ప్రెసిడెంట్ కిట్టాడిని కలిసి, అబ్బా కిట్టాడి, 7 చెరువులో తుమ్మమాలను నాకేండబ్బా, ఆలుమొగలం కొట్టుకుంటాం వినయంగా అడిగిన. అరే సుబ్బా, కట్టమైన పనిరా, నువ్వు కట్టపడతానంటే పంచాయతీలో మీటింగ్ పెట్టి ఏలం లేకుండా నీకే ఇప్పించాలేరా సుబ్బా అన్నాడు. దండాలబ్బా, అడుగుతానే ఒప్పుకునేవు, కృతజ్ఞతలు చెప్పుకున్నాను. సుబ్బా, నువ్వు మంచోడివిరా, ఎవరేం చెప్పినా కాదనకుండా ఒళ్ళు దాచుకోకుండా పనిచేసి పెడతావు. నీ కాకపోతే ఎవరికి చేస్తాను? 2 ఆలుమొగలు కలిసి చెరువులో తుమ్మాలు నరుక్కోండి అని చెప్పేసరికి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చినది. అదే ఊపుని పోయి లక్ష్మితో చెప్పిన. ఆయమ్మ కూడా బోకుశాలవనేది. కిట్టాడి మాట ఇచ్చినట్టుగానే 2 నూర్లకు చెరువులోని తుమ్మాలను ఏలం పాట మాకే వచ్చినది. దాంతో ఎక్కడ లేని హుషారు మా ఒంట్లోకి వచ్చినది. చీకట్లను లేచి 2 గొడ్డెళ్ళు, 2 ఈత పుళ్ళు, అదే పొడవైన కొడవళ్ళు సర్పించుకున్నాం, పదును పెట్టుకున్నాం. 4 బోకులు, 4 దుప్పట్లు, బియ్యం బ్యాళ్ళు తీసుకొని చెరులో ఒక పక్క చిన్న గుడి చేసుకొని తెచ్చుకొని అందులో పెట్టుకున్నాం. సర్దికూడు తిని తుమ్మాలను ఒక వల్ల నుంచి నరకడం మొదలుపెట్టినాం. పెద్ద మొద్దులు, చిన్న కొమ్మలు ఒక సైజుగా నరికి నెట్టి కట్టినాం. అంబలి పొద్దుకల్లా ఇద్దరం కలిసి 2 టన్నులు కొట్టినాం. బొవ్వు తిని రొంతసేపు ఆల్తడ తీర్చుకొని మళ్ళా పనిలోకి వంగినాం. పైటాలకు మరొక టన్ను కొట్టినాం. 2 ఎద్దుల బండ్లను బండికి 3 రూపాయలు వంతులు బాడీకి మాట్లాడుకొని బండికి 1.5 టన్నుల ముద్దలు వంతులు 2 బండ్లకు ఎత్తుకున్నాం. లక్ష్మిని ఈయనే ఉండు అని చెప్పి పొద్దుటూరులోని చెక్క డిపోకి తోలినాను. చెక్క డిపోలో టన్నుకు 12 రూపాయలు చొప్పున ముద్దులు తూకం వేసుకొని 2 బండ్లకు 3 రౌండ్ల 6 రూపాయలు బాడీ ఇచ్చి పంపించాను. గుడ్డల షాపుకు పోయి లక్ష్మికి 2 చీరలు, 2 రైకలు, నాకు 2 పంచెలు, 2 సొక్కాలు కొన్నాను.
హోటల్కి పోయి 2 బిర్యానీ పొట్లాలు కట్టించుకొని కదులుతున్న మా ఊరు పోయి ఆఖరి బస్సుని ఎక్కి కూర్చున్నాను. రాత్రి 9 గంటలకు ఇంటికి చేరినాను. లక్ష్మి చాలా సంతోషపడినది. ఖర్చు పెట్టిన దానికి నువ్వు కోపడతానుకున్న లక్ష్మితో అన్నాను. కూడబెట్టేటప్పుడు కూడబెట్టాలా, ఖర్చు పెట్టేటప్పుడు ఖర్చు పెట్టాలా? నువ్వు ఖర్చు పెట్టింది కూడుకు గుడ్డకే కదా బావా. కూడు తినకపోతే పని చేయలేవు. మంచి గుడ్డ కట్టకపోతే ఎవరు గరాయించరు. కాబట్టి నువ్వు మంచి పని చేసినావులే బావా అన్నది. మళ్ళా పొద్దున్నే లేచి సర్దిబోవు తిని పనిలోకి దిగినాం. రోజు 3 టన్నులు కొట్టడం, పొద్దుటూరులో అమ్మడం. అట్ట చెర్లో తుమ్మాలను అయిపోయేసరికి 4 రోజులు పట్టినది. 100 టన్నులు తూకానికి వచ్చినాయి. అసలు పోను 1000 రూపాయలు మిగిలినాయి. ఆఖరి తప్ప తుమ్మాలను డిపోకి తోలేటప్పుడు లచ్చివిని కూడా పిలిచకపోయినాను. కట్టెలను డిపోలో వేసి లెక్క తీసుకున్నాక ఇద్దరం హోటల్కి పోయి బువ్వ తిన్నాం. సినిమాకి పోయినాం. సినిమా ఇడిచినాక గుడ్డల షాపుకి పోయి లక్ష్మికి అందమైన నాణ్యమైన 5 రైకలు 5 చీరలు కొన్నాం. నాకు 5 పంచెలు 5 చొక్కాలు కొన్నాం. ఇంకా బియ్యం బ్యాళ్ళు, ఉప్పు పప్పు కూరగాయలు కొనుక్కున్నాం. మా పల్లెకి పోయే బస్సు కదలడానికి ఇంకా చాలా సేపు ఉండాది. లక్ష్మి కొంతసేపు పార్కులో కూర్చుందామా, చల్లగా హాయిగా ఉంటుంది అన్నాను. దానికి లక్ష్మి మనూరు పెన్నేటి ఉసుకు దెన్ను మీద కూర్చుంటే పారే నీటి మీద వచ్చే గాలి ఒళ్ళుకు తగిలి గిలిగింతలు పెడతాది. ఇంతకన్నా హాయిగా ఉంటుంది కానీ పదబావ పోదాం ఊరికి అన్నది. సరే అని హోటల్లో 2 పుల్లు బువ్వ పొట్లాలు కట్టించుకొని బస్సు ఎక్కి ఇల్లు చేరినాం. ఆ మర్నాడే లక్ష్మి నెల తప్పిందని తెలిసి ఆనందపడినాం. మా పాకకు పక్కనున్న చౌడి మిద్దులో బాడక్క చేరినాం. టౌన్కి పోయి పరుపు, పట్టి మంచం, తలదిండ్లు, 4 కుర్చీలు, ఒక సోఫా జీటు, వంటకు బోకులు, చెంబులు, బిందెలు కొనుక్కొని ఒంటెద్దు బండికెత్తుకొని ఇంటికి వచ్చి ఎక్కడికక్కడ సర్దినాను. లక్ష్మి చాలా సంతోషపడినది. అప్పుడే ప్రెసిడెంట్ కిట్టాడ్డి మా ఇంటికి వచ్చినాడు. ఆయన్ను ఆదరంగా తీసుకొచ్చి సోఫా సీటు మీద కూర్చోబెట్టి, చెప్పు కిట్టాడ్డి, ఏమైనా పనుందా, చేర్చాను అన్నాను అభిమానంతో. లక్ష్మి కిట్టాడ్డికి మంచినీళ్ళు తెచ్చిచ్చినది. నీళ్ళు తాగి కిట్టాడ్డి, చెప్తాను చేర్చు గాని దానికన్నా ముందు ఒక మాట చెబుతాను సుబ్బా. నువ్వు కట్టజీవిరా. నీ పెళ్ళం నీకన్నా కట్టజీవి, కాకి తెలివైంది. ఆమె నీ భార్య కావడం నీ అదృష్టం. నీ కట్టాలన్నీ తీరుతాయి. నీ దశ మారుతుంది. నువ్వు పెద్ద స్థాయికి వచ్చావు. నా ఈ మాట గుర్తుపెట్టుకో సుబ్బా అన్నాడు. అయ్యా, మీ నోటి సలువు వల్ల మేము పైకొచ్చే, మిమ్మల్ని మర్చిపోమయ్యా అనేది లక్ష్మి. దానికి కిట్టాడ్డి, లక్ష్మి నువ్వు నన్ను అయ్యా అని పిలచకు, అన్న అని పిలిచమ్మా అన్నాడు. అట్టనేసరికి మురిసిపోయినది లక్ష్మి. నేనొచ్చిన పనేమంటే తొలకర్లు మొదలైనాయి కదా, పొలాలు దున్నుకుంటున్నారు రైతులు. దున్నకాలంలో రసాయనిక ఎరువులు తేడానికి పతేడులాగానే ఇంటికి ఒక రైతు వంతుని విజయవాడ పోతాండారు. నేను పోవాలా. అయితే నాకు అర్జెంటుగా ఒక పని పడినది. నా బదులు నువ్వు పోయి ఎరువులు తేవాలి సుబ్బు. నీకు కూళ్ళు ఖర్చులు ఇచ్చాను, పోయొచ్చావా అన్నాడు. ఎందుకు ఇట్టండి, నువ్వు చెప్తే నేను పోనా? పోతానులే అన్నాను. అయితే పొద్దున్నే రాముడి గుడి కాడికి రా. ఎరువులకు పోయే రైతులంతా ఆడనే గుమి కొడతారు. వాళ్ళంబడి పోదువు, రెడీగా ఉండు అని చెప్పి పోయినాడు కిట్టాడ్డి. అప్పట్లో సల్ఫేటు, నైట్రేటు, యూరియా, అమోనియా, డిఏపి మొదలైన రసాయనిక ఎరువులు దగ్గరలో దొరికేవి కావు. పొద్దున్నే రాముడి గుడి దగ్గర విజయవాడ పోయే రైతులందరూ జమై ఉండారు. నేను వచ్చేంతవరకు కూలికి పోవద్దని లక్ష్మికి చెప్పి ఆ గుంపులో కలిసినాను. కిట్టాడ్డి వచ్చి ఎరువుల లిస్టు అవసరమైన లెక్క ఇచ్చి జాగ్రత్తగా పోయిరా అన్నాడు. పొద్దుటూరు నుంచి విజయవాడ పోయే బస్సు ఎక్కి మేమందరం బయలుదేరినాం. దోవ మధ్యన రైతులు నాతో మాటలు పెట్టుకున్నారు. ఒరే సుబ్బయ్య, కిట్టాడ్డి తరఫున వచ్చాండవా? వచ్చేడు నుంచి మా తరఫున కూడా నీవే వచ్చి ఎరువులు తీసుకొచ్చావా? అన్ని ఖర్చులు పోను నీకు ఎరువు మూటికి రూపాయి వంతున లాభం ఇచ్చాం. ఆ టైంలో మేము ఇంటికాడ ఉండి సేద్యాలు చేసుకుంటాం అన్నారు రైతులు. అట్టనే తెచ్చా గాని ఎట్ట తేవాలో చెప్పండ్రి అన్నాను. విజయవాడలో ఎరువుల అంగట్లో ఎట్ట కొనాలో, ఏ ఎరువులు కొనాలో అన్నీ చెబుతాం అన్నారు. విజయవాడ చేరినాక అంగడి ఓనర్కు నన్ను పరిచయం చేసి, వచ్చే ఏడు నుంచి మా అందరి తరఫున వీడొచ్చాడు, అవసరమైన ఎరువులు ఇచ్చి లారీ మాట్లాడి లోడ్ చేయించి పంపు అనరు అని చెప్పినారు. అట్టనే చేస్తాం, పనులు మానుకొని అందరూ వచ్చే కన్నా మీ అందరి తరఫున ఓడి రావడం మేల్లే అన్నాడు అంగడి ఓనరు. అది మొదలు ప్రతి ఏటా రైతులు ఎరువులు పట్టి లెక్క ఇయ్యడం, నేను ఎరువులు తెచ్చి ఇవ్వడం జరుగుతుంది. అది చూసిన పక్కూరు రైతులు, దాని పక్కూరు రైతులు, అట్ట చుట్టుపక్కల ఊర్ల రైతులు లెక్క ఇచ్చి ఎరువులు తెమ్మని బట్టిరి. నేను బాడీకి లారీ మాట్లాడుకొని 6 నెలల పంటకాలం అంతా ఎరువులు తోలుతాంటి.
అదే ఏడు లక్ష్మికి పండంటి మగపిల్లడు పుట్టినాడు. ఆలుమగలం సంబరంలో మునిగిపోతిమి. కూతురు కాన్పుకు తోడుండడానికి వచ్చిన లక్ష్మి అమ్మ నాయనలు కాన్పోయినాక వాళ్ళ ఇంటికి పోవడానికి గుడ్డలు సర్దుకుంటా ఉంటే, అత్త, మామ, మీగాంగా ఎవరుండారు? లక్ష్మి ఒకటే కదా కూతురు, మాకు పెద్ద దిక్కుగా ఇక్కడనే ఉండిపోండ్రి, నాకు అమ్మ నాయన లేని లోటు తీరతాది అన్నాను నేను. ఆ మాటతో వాళ్ళు సంతోషంతో కన్నీరు పెట్టుకున్నారు. అట్టనే నాయన, మాకు మీరు తప్ప ఎవరుండారు, ఇక్కడనే ఉంటాం సుబ్బయ్య ఆనందపడిపోతూ అన్నారు. లక్ష్మి ఆనందానికి అడ్డుగోడలు లేవు. ఏటికేడు లెక్క మిగలబాటు అయితే వచ్చే. మా ఇంటి పక్కిళ్ళు అమ్మకానికి వచ్చే కొని దాంట్లోకి చేరుతిమి. 2 ఏళ్లకు 5,000 మిగులుబాటు అయినది. బాడిగ లారీలు డిమాండ్ చూసి బాడిగ పెంచుతాండ్రి. మాకొచ్చే లాభం బాడెక్కే సగం పోతాంది. అప్పుడే పొద్దుటూరులో 2 మడ్గాసేపు పాత లారీలు బేరానికి వచ్చినాయని తెలిసినది. అప్పటికి ఇంకా ఎల్పీ సేపు బండ్లు మార్కెట్లోకి రాలేదు. కొందామనుకుంటే కడాకు లారీలను 10,000కైతే ఇచ్చానంటాండు లారీల ఓనరు. నా కాడ చూచే 5,000 ఉండది. ఎట్ట చెయ్యాలబ్బా అనుకుంటా పోయి లక్ష్మికి చెబుతి. లక్ష్మి కిట్టాడ్డ నన్ను అడగమని సలహా ఇచ్చా. సరే అని కిట్టాడ్డి ఇంటికి లెక్క అప్పడగని పోతా అంటే కిట్టాడ్డే పెద్ద అప్పాను కాడ ఎదురుపడి, ఏంటోయ్ సుబ్బా, నీ వ్యవహారం జోరు మీద ఉందే అన్నాడు నగుతా. అంతా నీ దయ కిట్టాడ్డి అన్నాను. నాదేం లేదు సుబ్బు, అంతా నీ కట్టం దేవుని దయ గాని ఇప్పుడు నాతో పనేమి అన్నాడు. ఏం లేదు కిట్టాడ్డి, పొద్దుటూరులో 2 పాత లారీలు బేరానికి వచ్చినాయి. 2 లారీలు కడాకి 10,000 మీద కూర్చుండాడు. నా దగ్గర 5,000 ఉండాది అని తలగీరుకున్నా. 5,000 నన్ను ఇమ్మంటావు, అడగడానికి మొహమాట పడతాండావు, అవునా సుబ్బడు? నా దగ్గర మొహమాట పడాల్సిన పని లేదు. నువ్వు ఎదుగుతున్న సూర్యుడివి, నీకు కొంత అప్పు అందిచ్చే ఇంక నీ ఎదుగుదలకు ఎదురుండదు అని చెప్పి 5,000 ఇచ్చి నా వీపు తట్టి ధైర్యం చెప్పినాడు. నేను దండాలు చెప్పుకుని ప్రొద్దుటూరు పోయి 2 లారీలు కొన్నాను. లారీలు కొన్న టైం ఏమో కానీ బోలెక్క సంపాదించినాయి. 6 నెలల పాటు రైతుల ఎరువులు, ఇంకా 6 నెలల పాటు ఇతర బాడిగలు తోలినాను. 6 నెలలు తిరగకుండానే కిట్టాడికి 5,000 ఇచ్చేసిన. ఊరికి మగదాలనే 5 ఎకరాల పంట భూమి అమ్ముతా అంటే కొంటి. భూమి సాగు పనులు లక్ష్మి అత్త మామ చూసుకుంటాండ్రి. లక్ష్మి భూమికి యజమానులం కావడంతో సంబరపడి చాలా కట్టపడి పండించాండే. 60-70 మంది కూలోళ్లకు సంగడి ముద్దలు చేసి పొలానికి ఎత్తుకుపోయి కూలోళ్లకు పెడతాండి నాది. పొలం మీద రాబడితోనే పక్క సేను 5 ఎకరాలు కొన్నాం. నేను పొద్దు పుడిచిన నుంచి పొద్దు గుంకెదాకా పొద్దుటూరులో లారీలకు బాడిగలు చూసుకుంటా, బాడిగలు బేరాలు మాట్లాడుకుంటా అసర్సందేలకు గాని ఊరొచ్చేవని కాదు. లారీలతో వచ్చిన లాభాలతో మరో 2 ఎల్పీ సేపు కొత్త లారీలు కొన్నాను. ఆ సంవత్సరమే ఎల్పీ బండ్లు మార్కెట్లోకి వచ్చినాయి. మాకు 2 మగపిల్లల వెనకాల ఒక ఆడపిల్ల పుట్టినది. పెద్ద పిల్లోని ఊరి ఎలిమెంటరీ బడిలో వేసినాను. ఊర్లో చదువు అయిపోతానే మా పెద్దోడు రామాడ్డి, కిట్టాడ్డి కూతురు రామలక్ష్మి ఇద్దరు బస్సులో పోయి పొద్దుటూరు హై స్కూల్లో చదువుకుని వచ్చాండ్రి. అదే ఏడు ఊర్లో గోడౌన్ కట్టి ఎరువులతో నింపినాను. చుట్టుపక్కల రైతులు ఎద్దుల బండ్లు కట్టుకొచ్చి ఎరువులు తీసుకుని పోతాండ్రి. ఎరువుల అమ్మకాల సంగతి లక్ష్మి చూసుకుంటాండే. పొద్దుటూరులో ఎకరా స్థలం కొని చుట్టూ కాంపౌండ్ కట్టి అందులో ఆఫీసు, డ్రైవర్ల, క్లీనర్ల విశ్రాంతి గదులు కట్టినాను. లారీలు నిలపడానికి స్థలం ఏర్పాటు చేసినాను. శ్రీ లక్ష్మీ ట్రాన్స్పోర్ట్ కంపెనీ అని బోర్డు రాపించి ఆఫీస్ రూమ్కి తగిలిచ్చినాను. ఆఫీస్ ఓపెనింగ్ రోజు మా ఊరి జనాలతో పాటు ఒకనాటి నా సాటి కూలోళ్ళను కూడా పిలిచి చియ్యా బువ్వాతో బెమ్మాండమైన విందు ఇచ్చినాను. కిట్టాటి సంవత్సరంలో లక్ష్మితో ఆఫీసు రిబ్బన్ కటింగ్ చేయించినాను. అత్త మామ సంబరానికి అడ్డు ఆపు లేకుండా పోయినది. ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు, నీ స్టార్ వెలిగిపోతుంది, నీ దశ తిరిగినా సుబ్బాడ్డి అనబట్టిరి. ఏటికేడు ఊర్లో భూములు పెరుగుతాండే, టౌన్లో లారీల సంఖ్య పెరుగుతాండే. ఊరికి టౌన్కి తిరగడానికి జీపు కొన్నాను. ఆ జీపులోనే నా కొడుకులిద్దరిని, కూతుర్ని, కిట్టాడ్డి కూతురు కొడుకుని టౌన్కి తీసుకుపోయి కాన్వెంట్లు విడిచి ఆఫీస్ అయిపోగానే మళ్ళా సాయంత్రం పిల్లలందరినీ జీపు ఎక్కించుకుని ఊరికి వచ్చాంటి. టౌన్లో శ్రీ లక్ష్మీ ట్రాన్స్పోర్ట్ కంపెనీకి డ్రైవర్లు, క్లీనర్లు, ఆఫీసులో ఉద్యోగులు ఎక్కువ మంది అవసరం వచ్చా. పల్లెలో ట్రాక్టర్లు, సేద్య పనిముట్లు, జీతగాళ్ళు, పని మనుషులు పెరిగిపోయినారు. ఊర్లో అందమైన బిల్డింగ్, పొద్దుటూరులో సుందరమైన భవనం కట్టినాను. లక్ష్మి ఇప్పుడు అందరి మీద పెత్తనం చేయొచ్చా, సేద్య పనులు చేయించాండే. పట్టు చీర కట్టుకొని ఖరీదైన ఆభరణాలు ధరించి మహారాణిలా కనపడతాండే. ఎక్కడికి పోవాలంటే కారులోనే పోతాండే. అయితే
ఎంత పెరిగినా తనలో ఉండే కరుణ, దయ, ప్రేమ, అభిమానం, ఇతరులంటే గౌరవం చెక్కు చెదరలేదు. ఓసేయ్ తసేయ్ అని పిలిచేటోళ్ళు లక్ష్మి, లక్ష్మి గారు అని పిలిచి తండ్రి. నేను పొద్దున్నే లేచి నీళ్లు పోసుకొని, తెల్లటి కద్దర చొక్కా వేసుకొని, పెద్దంచు పొందూరు పంచె కట్టుకొని, భుజం మీద కండువా వేసుకొని, కిర్రు చెప్పులు తొడుక్కొని జీపులో ఆఫీసుకు పోతాంటిని. సుబ్బిగా, సుబ్బిగాడు అనేటోళ్ళు ఇంకా అట్ట అనలేకపోయిరి. కొంతకాలం పిలిచడం మానేసి మళ్ళా కొత్తగా పిలిచడం మొదలుపెట్టినప్పుడు సుబ్బారెడ్డి అనబడ్రి. ప్రొద్దుటూరులో మా ఆఫీస్ పక్కన ఎరువుల షోరూమ్ కట్టి కిట్టాటితో ఓపెన్ చేయించింది. ఇబ్బడి ముబ్బడిగా సొమ్ము వచ్చి పడుతున్నప్పుడు ఊరికి ఏదో చెయ్యాలని అనిపించినది. ఎలిమెంటరీ స్కూల్ను హై స్కూల్ స్థాయికి పెంచిన, చిన్న రాందేలాన్ని 4 గోపురాలున్న దేవాలయంగా కట్టిన, కళ్యాణ మండపాన్ని కట్టిన, ఒకే కాంపౌండ్లో ఇంటరు డిగ్రీకి భవనాలు కట్టించి పల్లె రుణం తీర్చుకున్నా. లక్ష్మి కూడా ఊరకుండలే. పల్లెల్లో మహిళా సంఘం ఏర్పాటు చేసి పేద స్త్రీలందరికీ కుటీర పరిశ్రమలో శిక్షణ ఇప్పించి, బ్యాంకులో రుణాలు ఇప్పించి ఉపాధి కల్పించినది. ఇంత సాఫీగా సాగిపోలేదు నా జీవితం. కట్టాలు, నట్టాలు, బాధలు, యాదనలు కూడా ఉండాయి. ఒకనాటి హీన దీనస్థితిలో ఉన్నాడు మనతో అర్రే త్వర్రే అనిపించుకున్నాడు. అందనంత స్థాయికి ఎదిగితే చూడలేక ఈర్ష్య, అసూయ, ద్వేషంతో రగిలిపోయినారు కొందరు. అట్ట కడుపు రగిలినోళ్ళు ఒకనాటి రాత్రి 100 మామిడి చెట్లు నరికినారు. మరో 6 నెలలకు బాగా పండి రేపు కోత కోర్చామనంగా ఈరోజు రాత్రి 10 ఎకరాల సేన్ను గబ్బు నీరు జల్లి అగ్గిపెట్టి బూడిద చేసినారు. అప్పటికే నాకు నట్టాన్ని భరాయించే శక్తి వచ్చినందున పెద్దగా బాధపడలేదు. వాళ్ళను గుర్తించి ఒకనికి కూతురి పెళ్లికి సాయం చేసిన, ఇంకోనికి అప్పులు తీర్చేకి లెక్క ఇచ్చిన, మరొకని కొడుకు ఉద్యోగం ఇప్పించిన. అప్పుడు నుండి కడుపు కుట్టు పనులు ఎవరూ చేయలేదు. ఒక తూరి లక్ష్మికి తీవ్రంగా విషజ్వరం వచ్చినది. చాలా పెద్ద ఆసుపత్రిలో చేర్చినాను. సూచ్యా అనగానే బలహీనమైపోయినది. డాక్టర్లు లాభం లేదన్నారు. నా గుండెలు పగిలిపోయినాయి. లక్ష్మిని పట్టుకొని తణుకులాడిపోయినా. బోరుని ఏడ్చిన. లక్ష్మి, నన్ను ఒంటరి చేసిపోతావా? నువ్వు లేకుండా నేను బతకలేను లక్ష్మి. నా ఊపిరి, నా ఆలోచన, నా బలం అన్నీ నువ్వే లక్ష్మి. నువ్వు లేకుంటే ఒక క్షణం బతకలేను లక్ష్మి అని గోడుని ఏడ్చిన. అట మాట్లాడకు బావా, ఎవరు వంతొచ్చే వాళ్ళు పోవాల్సిందే కదా బావా. నువ్వెట్ట ఒంటరివాడు అవుతావు? మన పిల్లలు నీకు తోడుంటారు. నువ్వు వాళ్ళ కోసమైనా ఉండాలి బావా అని ఓదార్చినది. ఇంతలో ఎట్టా కనుక్కున్నాడు ఏమో, మా పక్కూరు నాటు వైద్యుడు దేవుడాల మమ్మల్ని ఎత్తుక్కుంటూ ఆసుపత్రికి వచ్చినాడు. రెడ్డి, ఈ జబ్బుకు ఇంగ్లీష్ వైద్యం అంతగా పనిచేయదు. ఆకుపసర కషాయం 3 పూట్ల వంతున 3 రోజులు తాగితే బాగవుతుంది. ఇది డాక్టర్కి తెలియకుండా జరగాల. తెలిస్తే పెద్దగా రణద గొడవ చేస్తారు అని చెప్పి కషాయం కడుపులోకి ఇచ్చినాడు నాటు వైద్యుడు. అంతే, చావంచులు దాకపోయిన లక్ష్మి బతికి బట్టకట్టింది. నాకు, నా పిల్లలకు చలనం వచ్చినది, మొహాల్లో వెలుగొచ్చినది. అట్ట శాన్నాళ్ళు అయినాక నేను హైదరాబాద్ నుంచి కొత్త లారీలు డెలివరీ చేసుకొని వచ్చాంటే నాకు పెద్ద యాక్సిడెంట్ అయినది. కర్నూలులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్చినారు. ఇంటిల్లి పాదితో పాటు జనం సముద్రంలో సూణ్ణొచ్చినారు. నాకు సుహ వచ్చేసరికి లక్ష్మి నా మీద పడి అలవి కాకుండా ఏడ్చాంది. ఆపడం ఎవరి తరం కావడంలే. నీకేమైనా అయితే నేను ఇక్కడ ఉండను బావా, నీతో వచ్చా బావా అంటాంది వణుకుతున్న గొంతుతో. లక్ష్మి, నువ్వు భూమి మీద ఉన్నంత వరకు నేను ఉంటాను. మనల్ని ఎవరు వేరు చేయలేరు లక్ష్మి అని ఓదార్చినాను. అట్టా 3 నెలలకు తేరుకొని ఇంటికి వచ్చినాను. కిట్టాడ్డి అంచు నుండి అన్నీ చూసుకున్నాడు. 15 ఏండ్ల వయసప్పుడు మా పెద్దవాడు రామారెడ్డికి డెంగ్యూ జబ్బు వచ్చినది. అప్పట్లో ఆ జబ్బుకు సరైన మందులు ఉండేవి కావు. పిల్లోడు తబ్బిబ్బులైనాడు. ఆలుమొగలం విలువల్లాడినాం. చెన్నైకి తీసుకుని పోయి లక్షల ఖర్చు పెట్టి బయటపడేసుకున్నాం. ఇక మా లారీల ట్రాన్స్పోర్ట్ కంపెనీ వ్యాపారంలో ఇప్పటిదాకా దాదాపు 20-30 యాక్సిడెంట్లు జరిగింటాయి. చాలా మందే డ్రైవర్లు, క్లీనర్లు చనిపోయి ఉంటారు. వాళ్ళ కుటుంబాలందరినీ ఆదుకొని పైకి తెచ్చినాను. ఇలా నా జీవితంలో కట్టాలు, నట్టాలు, బాధలు, యాదనలు దాటుకుంటా ఇక్కడి దాకా వచ్చినాను. నాకప్పుడు 60 ఏండ్లు. పిల్లలు డిగ్రీ పూర్తి చేశారు. పెద్దోడు రామాడ్డి ఊర్లో భూములు చూసుకుంటూ ఉండినాడు. చిన్నోడు నరసింహాడ్డి టౌన్లో ఉండి లారీలు మెయింటైన్ చేస్తుండేటోడు. మేమిట ఎదుగుతా అంటే కిట్టాడ్డి పంచాయతీ ప్రెసిడెంట్గా, మండలాధ్యక్షుడిగా, జెడ్పీ చైర్మన్గా, ఎమ్మెల్యేగా రాజకీయంగా ఎదిగినాడు. ఈ 7 మంత్రి పదవి కూడా వచ్చాదని అనుకుంటూ ఉండేవాళ్ళు. కిట్టాడ్డికి అవసరమైనప్పుడల్లా లెక్క ఎదిగిచ్చా ఉంటి.
ఒకరోజు నేను లక్ష్మి పొద్దుటూరుకు పోతాంటే బుడ్డోడి బాయి కాడ కిట్టాడి ఎదురుపడి మా కారు ఆపి, సుబ్బాడ్డి కారు దిగు, నీతో కొంత మాట్లాడాలా. అమ్మా లక్ష్మి నువ్వు కూడా అన్నాడు. ఏందబ్బా అనుకుంటా కారు దిగి రోడ్డు పక్కన జీగిమాని కింద అరుగులుంటే ఆడ కూర్చుంటిమి. సుబ్బాడ్డి, చెల్లెమ్మ, నేను తాత్సారం చేయకుండా సూటిగా చెప్తున్నా. మీ పెద్ద కొడుక్కి నా కూతుర్ని చేసుకోమని అడుగుతున్నా. మీరేమంటారో చెప్పండ్రి అన్నాడు. మేము ఒకరి ముఖాలు ఒకరిని చూసుకుంటుమి. కిట్టాడ్డి, నువ్వు మా ఎదుగుదలకు ఎంతో సాయపడినావు, ధైర్యం చెప్పి ముందుకు పొమ్మన్నావు. అట్టడోడు పిల్లనిచ్చా అంటే కాదంటామా అన్నాను. లచ్చిముండి, అన్నా నన్ను అన్నా అనమన్నావు, ఆ మాట కోసం నీ కూతుర్ని చేసుకోవాలి కదన్నా, తప్పకుండా చేసుకుంటామన్నా అనేసింది. నేనుండి, అయితే నాదో మాట కిట్టాడ్డి, నా కూతుర్ని కూడా నీ కొడుకు చేసుకోవాలా అన్నాను నేను. దానికి కిట్టాడ్డి, అంతకన్నా మాకేం కావాలా, మా అదొట్టమనుకుంటాను అన్నాడు కిట్టాడ్డి. అదే సమయంలోనే మా చిన్నోడికి కూడా పొద్దుటూరుకు చెందిన గొప్ప ఇంటి సంబంధం కుదిరింది. పిల్ల బాగా చదువుకుంది. ఆ నెలలోనే మా ముగ్గురు పిల్లల పెండ్లిళ్ళు అతి వైభోగంగా జరిగిపోయినాయి. పెండ్లికి మా చుట్టూ ఉన్న 24 పల్లెల ప్రజలు, ఒకనాటి నాతోటి కూలోళ్ళు, రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు అందరూ వచ్చినారు. పెండ్లిళ్ళు పొద్దుటూరులోని ఒక పేరున్న పెద్ద కళ్యాణ మండపంలో జరిగినాయి. అటు కొన్నాళ్లకు నా షష్టిపూర్తి కూడా కొడుకులు, కోడళ్ళు, కూతురు, అల్లుడు పట్టుపుట్టి చాలా గొప్పగా చేసినారు. లక్ష్మి అయితే ఆనాటి 20 మంది మధ్యన జరిగిన మా పెళ్లిని ఈనాటి వేలాది జనం మధ్యన జరుగుతున్న మా షష్టిపూర్తిని బేరీ చేసుకుని మా ఆనందపడినది. ఈ కార్యక్రమానికి వచ్చిన ఒకనాటి సాటి కూలోళ్ళు, నా స్నేహితులు దూరంగా చేతులు కట్టుకుని నిలబడి ఉండడం గమనించి మేనేజర్ని పిలిచి వాళ్ళందరినీ తోటలోకి రమ్మని చెప్పిన. అందరూ సాయంత్రం తోటలో జమ కూడినాక నేను వాళ్ళతో, మీరు నాతో అంటీ అంటున్నట్టు దూరంగా ఉండడం, పరాయిని చూసినట్టు చూడడం నాకు బాధగా ఉండదు. ఇప్పుడంటే నాకు భూములు, బుట్టలు, కార్లు, బంగ్లాలు, లారీలు ఉండొచ్చు, కానీ ఎంత ఎదిగినా మనం నడిచొచ్చిన దోవను, మన మూలాన్ని మర్చిపోకూడదు. ఒకప్పుడు మీరు, నేను సాటి కూలోళ్ళం. అప్పుడు మీరు అందించిన సాయం, ధైర్యం చాలా గొప్పవి. వాటిని నేను ఎప్పుడూ మర్చిపోలేను. మర్చిపోతే వాడు మనిషిగాడు. నేను ఈరోజు సుబ్బిగాడు అని పిలిచే సాయి నుంచి సుబ్బారెడ్డి గారు అనే సాయికి ఎదగడానికి మీ సహకారం, అభిమానం ఎంతో ఉంది. కాబట్టి మనం ఎప్పటిలాగే ఏ తేడా లేకుండా కలిసిమెలిసి ఉందాం, ఒకరి సమస్యలు ఒకరు పరిష్కరించుకుందాం అని చెప్పి భార్యాభర్తలు ఇద్దరం అందరికీ చీరలు, పంచెలు, కొత్త గుడ్డలు పెట్టి మంచి విందిచ్చి పంపినాం. వాళ్ళు పోతా, సుబ్బాడ్డి ఎంత ఎదిగినా మారలేదురా, సుబ్బాడ్డి ఎప్పటికీ మనోడేరా అనుకుంటూ వెళ్ళిపోయినారు. ఇప్పుడు నాకు 80 ఏండ్లు. పల్లెల్లో 100 ఎకరాల మాగాణి భూములు, 100 ఎకరాల పండ్ల తోటలు పెరిగినాయి. వాటిని చూసుకుంటూ పెద్దోడు రామాడ్డి పల్లెల్లోనే కాపురం ఉండాడు. టౌన్లో 100 లారీలు, సిటీలో ట్రాన్స్పోర్ట్ కంపెనీ బ్రాంచీలు పెరిగినాయి. వీటితో పాటు టౌన్లోని ఎరువుల షాపును చిన్నోడు నర్సింబాటి చూసుకుంటాడు. మన లారీలు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు, బొంబాయి నుండి కలకత్తా వరకు తిరుగుతాండాయి. కాలం గడిచే కొద్దీ పల్లెలో రామాడ్డి ఆయిల్ మిల్లు, రైస్ మిల్లు, జ్యూస్ ఫ్యాక్టరీ, ఎయిర్ హౌస్, గోడౌన్ కట్టినాడు. వీటన్నిటిలో 100 మంది కార్మికులు పనిచేస్తాండారు. టౌన్లో నరసింహారెడ్డి లారీ బాడీ బిల్డింగు, మెకానికల్ యూనిట్ను, స్పేర్ పార్ట్స్ షోరూమ్ను, షాపింగ్ కాంప్లెక్స్ను, అపార్ట్మెంట్ను కట్టినాడు. వీటిల్లో 100లాది వర్కర్లు పనిచేస్తాండారు. కిట్టాడ్డి కూడా రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా కూడా పనిచేసి తన కొడుకును రాజకీయాల వారసునిగా నిలిపి, తాను రాజకీయాల నుంచి రిటైర్ అయి పెన్నాన దొడ్డిన గెస్ట్ హౌస్ను కట్టుకుని విశ్రాంతి తీసుకుంటా ఉన్నాడు. నా మనవళ్ళు, మనవరాళ్ళు అమెరికా లాంటి విదేశాల్లో చదువుకుంటూ ఉండారు. ఎంత ఎదిగినా నాకు మాత్రం మీ అందరితో కలిసి చెట్టు కింద అరుగు మీద కూర్చొని టీ తాగడమే ఇష్టం. ఇది నా కథ. సుబ్బిగాడి నుంచి సుబ్బారెడ్డి వరకు సాగిన నా జీవిత ప్రయాణం. కలిమి ఆధారంగా మనిషిని ఇలువ కట్టడం దొరదొట్టం కదా అన్నాడు సుబ్బారెడ్డి చెప్పడం ముగిస్తూ. అక్కడ ఉన్న అందరూ విని ఆ ప్రభావం నుంచి బయటపడలేకున్నారు. సుబ్బారెడ్డి జీవిత కథ విన్న వెంకట సుబ్బన్న, నీ జీవిత కథ ఎందరికో వెలుగుబాటు అవుతా సుబ్బాడ్డి అన్నాడు తృప్తిగా. మీరింతవరకు సుబ్బిగాడు కథ విన్నారు. రచన శ్రీ కాశీవరపు వెంకట సుబ్బయ్య. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ అమెరికా భారతి మాసపత్రిక జనవరి 2025 సంచికలో ప్రచురితమయ్యింది.
ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.